వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి, అవసరమైతే హత్య ఎలా చేయాలి? ఏదేదో కరుడుగట్టిన నేరస్తుడు వేసిన ప్లాన్ కాదు, 10వ తరగతి చదువుతున్న బాలుడు వేసిన స్కెచ్. ఈ ప్లాన్ చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. చోరీకి పక్కా ప్లాన్ వేశాడు, స్టెప్ బై స్టెప్ ముందే రాసుకున్నాడు. ఆ ప్లాన్ని అనుకున్న విధంగా అమలు చేశాడు. కానీ చివర్లో దొరికిపోయాడు. దొరికితే హత్య ఎలా చేయాలో దానిని అమలు చేశాడు. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఏం తెలియనట్లు తప్పించుకుందామని చూశాడు. చివరికి జైలు పాలయ్యాడు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన చిన్న క్లూ ఓ బాల హంతకుణ్ణి పట్టించింది. హైదరాబాద్లో సంచలనం రేపిన సహస్ర మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. దొంగతనం, అవసరమైతే హత్యకు ముందే బాలుడు ప్లాన్ చేసుకున్నాడు. చోరీకి వెళ్లే సమయంలోనే వెంట కత్తి తీసుకువెళ్లాడు. సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన తర్వాత బాలుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో చోరీ చేస్తూ ఉండగా బాలుడిని చూసి సహస్ర కేకలు వేసింది. దీంతో ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో సహస్రని హత్య చేశాడు. ముందుగా బాలికపై కూర్చుని గొంతు నులిమి చంపాడు. చనిపోయిందో లేదోననే అనుమానంతో కింద పడిపోయిన సహస్రని 18 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అనుమానం రాకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. హత్య అనంతరం పక్క బిల్డింగ్లోకి వెళ్లిపోయిన బాలుణ్ణి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గమనించాడు. 15 నిమిషాల పాటు బాలుడు దాక్కోవటంతో అనుమానం వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. బాలుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి పోలీసులు ఆరా తీశారు. బాలుడింట్లో తనిఖీ చేయగా కత్తి, ప్లాన్ పేపర్, రక్తపు మరకలతో ఉన్న డ్రెస్ ని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు 5 ఏళ్లుగా కూకట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 17న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో సహస్ర హత్యకు గురైంది. ఈ నెల 17న సహస్ర స్కూల్కి సెలవు కావడంతో ఇంట్లో ఉండిపోయింది. తన తమ్ముడికి లంచ్ బాక్స్ తీసుకువెళ్లేందుకు తండ్రి మధ్యాహ్నం ఇంటికొచ్చే సమయానికి సహస్ర హత్యకు గురయ్యింది. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగత జీవిగా పడుంది. దీంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం రిపోర్ట్లో బాలిక శరీరంపై 18 వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 గాయాలున్నట్టు తేలింది. ఈ హత్య ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్టు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందకి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోనే సీసీ కెమెరాల ఫుటేజ్లు సేకరించి గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కుక్కడపల్లిలో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసుకు సంబంధించి కూడా చిక్కుముడి వీడినట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నిందితులను కూడా కుక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీసులో స్టేషన్లో నిందితుడిని కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే సహస్ర హత్య జరిగిందో ఆ సంబంధించిన బిల్డింగు, ఆ పరిసర ప్రాంతాల్లో మనమున్నాం చూసుకోవచ్చు. ఎక్కడైతే నిందితుడు 10వ తరగతి చదువుతున్న నిందితుడు సహస్ర నివాసం ఉంటున్న ఈ పెంట్ హౌస్కి ఇదే ప్రాంతం నుంచి కూడా తరచూ దూకుతూ ఉండేవాడన్నట్టుగా మనకైతే కొంత సమాచారాన్ని కూడా పోలీసులు అందించడం అయితే జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకుంటే కూడా ఎక్కడైతే బాలికని అత్యంత దారుణంగా హతమార్చిన నిందితుడు కూడా 2nd ఫ్లోర్లో నివాసం ఉంటున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ మించి కూడా అతడు 3వ ఫ్లోర్ నుంచి ఈ పెంట్ హౌస్లోకి దూకే ప్రయత్నం చేశాడు. ఇంట్లో దొంగతనానికి వచ్చినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే సహస్రాన్ని చూసి ఎక్కడైతే దొంగతనానికి వచ్చిన సహస్ర నివాసం ఉంటున్న ఇంట్లోకి లోపలికి వెళ్ళి కొన్ని వస్తువులను దొంగిలించే ప్రయత్నం అయితే చేశాడు. అందులో భాగంగా తన దొంగతనాన్ని సహస్ర చూడడంతో కూడా ఒకసారిగా అతడు షాక్ అయ్యి తన దొంగతనం విషయాన్ని స్థానికులు చెప్తే పరువు పోతుందన్న ఒక భయంతో కూడా
ఆ బాలుడు ఆ తర్వాత కూడా అత్యంత కిరాతకంగా సహస్రాను హతమార్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే హత్య జరిగిందో సహస్ర నివాసం ఉంటున్న పెంటోజ్ మనం చూసుకోవచ్చు. ఈ ఇంట్లోనే సహస్ర తన కుటుంబ సభ్యులతో కూడా నివాసం ఉంటుంది. సోమవారం స్కూల్కి సెలవు దినం కావడంతో కూడా ఆమె ఆ ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. తల్లిదండ్రులంతా కూడా కొంత వృత్తిరీత్యా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా ఉద్యోగాలు వెళ్ళిన సమయంలో సహస్ర ఒకతే ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో నిందితుడు ఇంట్లో దొంగతనానికి వచ్చినట్టుగా ఇప్పటికీ కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఆ వ్యక్తి ఇంట్లో దొంగతనానికి రావడం గమనించి ఆ సహస్రతో ఆ దుండగుడు పెనుగులాట చేసినట్లుగా తెలుస్తుంది. ఆ సందర్భంలోనే ఇంట్లో ఉన్న వెపన్ తోటి కూడా విచక్షణ రహితంగా ఆమె మెడ అదేవిధంగా శరీరంలో పలు భాగాల్లో కూడా 20కి పైగా కత్తిపోట్లతో దాడి చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి 5 రోజులుగా కుక్కట్పల్లి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా కానీ వారికి ఎక్కడా ఎలాంటి కీలక ఎవిడెన్స్ కూడా లభించని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కేవలం ఈ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన ఆనవాళ్ళు కావచ్చు, ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరైనా కిందకు దిగారన్న ఆనవాళ్ళు కూడా ఎక్కడ లభించని పరిస్థితి కనిపిస్తుంది. పక్కా సమాచారంతో ఇటు ఈరోజు ఉదయం పోలీసులు కూడా చుట్టుపక్కల వారించినప్పుడు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నప్పుడు గడిచిన కొద్ది రోజులుగా స్కూలు వెళ్లకుండా ఇంట్లో ఉండడంతో కూడా అతన్ని తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించినప్పుడు కూడా ఈ భాగవతం అంతా బయట చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా దొంగతనానికి సంబంధించి ఏ విధంగా చోరీ చేయాలి, ఒకవేళ అక్కడ దొంగతనానికి సంబంధించి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని ఎట్లా అంతమొందించాలి ఏంటన్నది కూడా పూర్తిగా ఒక పేపర్లో రాసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో అనేక రకాలుగా టెక్నికల్ కావచ్చు, ఫిజికల్గా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఎలాంటి ఎవిడెన్స్ దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈరోజు ఉదయం కుక్కట్పల్లి పిఎస్లో ఇటు సహస్ర సంబంధించిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను కూడా చాలా సుదీర్ఘంగా విచారణ జరిగింది. హత్య జరిగిన తర్వాత హత్యకు ముందు ఇంట్లో నగదు కావచ్చు, బంగారం ఉన్న చోరీకి గురైన కూడా అడిగే పరిస్థితి చేస్తుంది. కానీ చోరీకి జరగలేదన్నట్టుగా చెప్పినట్టుగా తెలిసింది. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడికి సంబంధించి కూడా పోలీసులు ఏ విధంగా ఐడెంటిఫై చేశారని కూడా ప్రస్తుతానికైతే కొంత అనుమానాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సహస్రను అత్యంత కిరాతకంగా పక్కింటి వ్యక్తి పక్క బిల్డింగ్లో ఉంటున్న యువకుడు హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం ఇంట్లో దొంగతనానికి వచ్చి ఆమెని పెరుగులాటలో ఆమె దొంగతన విషయాన్ని స్థానికులు చెప్తే తన పరువు పోతున్న ఒక ఉద్దేశంతో ఆమెని ఇంత దారుణంగా హతమార్చాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో నిందితులు ఉన్నాడు. జగద్గుట్ట పిఎస్లో నిందితుడిని ఇటు కుక్కట్పల్లి పోలీసులు అదేవిధంగా ఈ కేసును విచారిస్తున్న బృందాలు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసిన తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు ఈ సహస్ర హత్యకు సంబంధించి కొంత వివరాలు వెల్లడిస్తే కూడా ఆ బాలుడు దొంగతనానికి వచ్చాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గడిచిన 4 రోజులుగా ఈ ప్రాంత సంబంధించిన ప్రజలంతా కూడా రాత్రులు లేని పరిస్థితి గడుపుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే నిందితుడు పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో వారు ఏం చెప్తారు, ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏంటని కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి గడిచిన 4 రోజులుగా పోలీసులకు ఎటు వెతికినా ఎలాంటి ఆధారం లభించకపోవడం, తాజాగా ఇంటి పక్కన యువకుడే ఈ హత్యకి ఒడిగట్టినట్టుగా కొన్ని కీలక వివరాలను తీసుకోవడం, ఆ తర్వాత క్లూస్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు ఈ హత్యకు సంబంధించి కూడా పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో కలిసి కిరణ్.